జీవీఎంసీ 6వ వార్డు పరిధి మధురవాడ నుంచి రేవల్లపాలెం వెళ్లే 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత 12 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఈ రోడ్డు పనులకు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శనివారం దగ్గరుండి మరీ ప్రారంభించారు. దీంతో రేవల్లపాలెం గ్రామస్తులు దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడినట్లయింది. రేవల్లపాలెం గ్రామంలో రోడ్డు విస్తరణకు సంబంధించి మొత్తం 32 మంది లబ్ధిదారులకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం టీడీఆర్లు అందజేయాల్సి ఉంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సర్వే విభాగాల అలసత్వం కారణంగా 6 టీడీఆర్లు సుదీర్ఘ కాలం పాటు పెండింగ్లో ఉండిపోయాయి. 6 నెలల క్రితం వీటిలోని 3 పరిష్కరించినప్పటికీ మిగిలిన 3 లబ్ధిదారులు నాగోతి ఎల్లారావు, నాగోతి వెంకట్రావు, దేవర తాతబాబులకు టీడీఆర్లు అందలేదు. దీంతో రోడ్డు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో రేవల్లపాలెం మీదుగా ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు గత కొన్నేళ్లుగా తీవ్ర నరకం అనుభవించారు. అధ్వానంగా మారిన రహదారితో స్థానికులు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తీవ్రమైన సమస్యపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న మిగిలిన 3 టీడీఆర్ సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చొరవతో శనివారం రేవల్లపాలెం గ్రామంలో 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు పునఃప్రారంభమయ్యాయి. గ్రామస్తుల ఆనందోత్సాహాలు, రోడ్ల పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. 10 సంవత్సరాలు 2016లో ఈ సమస్య స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఇంత ఇంపార్టెంట్ జంక్షన్ రోడ్లో ఈ ఇళ్ళు అది కూల్చేసిన తర్వాత డెబ్రిస్ని కూడా క్లియర్ చేయకుండా ఇంతకాలం దీన్ని ఒక పెద్ద జటిలమైన సమస్యగా తయారైన నేపథ్యంలో మరి రేవల్లపాలెం స్థానిక నాయకులందరూ కూడా చాలాసార్లు కలవడం జరిగింది. నేను కూడా స్వయంగా మరి జీవీఎంసీ కమిషనర్ గతంలో సంపత్ గారు ఉండగా ఆయన ఒకసారి తీసుకొని వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన కేతన్ గారిని కూడా ఒకసారి తీసుకొని వచ్చాం. అందరితో కూడా మాట్లాడి మొత్తం టీడీఆర్ల సమస్య చాలా చిన్న సమస్య. యాక్చువల్గా ఒక ఇద్దరికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏదైతే ఒక దాంట్లో ఒక 20 సెంట్లు, ఇంకో 20 గజాలు, ఇంకో దాంట్లో ఇంకొక 60-70 గజాలు డిఫరెన్స్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అధికారుల లెక్క ప్రకారం ఒకటి, వాళ్ళ లెక్క ప్రకారం ఒకటి. బట్ ఆ రెండింటి వల్ల మొత్తం టోటల్ ఇంత ప్రధానమైన రహదారి అంతా కూడా స్టక్ అయిపోయి ఉంది. మరి మనకి చూస్తున్నాం అక్కడ హైవేలో మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా బ్రహ్మాండమైన రోడ్డు ఉంటుంది. ఈ ఒక్క చోట మాత్రం ఈ డెబ్రిస్ తోటి చాలా అస్తవ్యస్తంగా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇటీవల గ్రామ పెద్దలందరూ కూడా కలిశారు. 2-3 సార్లు చేస్తే నేను చెప్పాను, మీకు 2 టీడీఆర్లు పెండింగ్ ఉన్నాయి, చేయించే పూచి నాది, నేను చేపిస్తాను. బట్ ఈలో ముందు ఈ డెబ్రిస్ ఏదైతే దాన్ని క్లియర్ చేద్దామని చెప్పాను. వాళ్ళు కూడా అందరూ మాట్లాడుకొని సార్ మాకు ఎట్లాగా తొందరలోనే పండగ కూడా జరిగిపోతా ఉంది, పెద్ద పండగ, వేలాది మంది జనం అంతా వస్తారు. ఆ టైంకి మాకు కూడా ఊళ్ళో తిరగాలన్నా రోడ్ల మీద వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సరే మీరు హామీ ఇస్తారు కాబట్టి మేము అందరం కూడా మాట్లాడుకొని దాన్ని చేయిస్తాం, క్లియర్ చేసుకుందామని చెప్పడం జరిగింది. మరి దాని మీద వెంటనే జెడ్సీ గారికి మిగతా వాళ్ళు చెప్పి ఈరోజు మిషన్ పెట్టి మొత్తం అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు మొత్తం కూడా కంప్లీట్గా ఏదైతే డెబ్రిస్ అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం టోటల్ ఉందో మొత్తం అంతా కూడా క్లియర్